ఆసిఫాబాద్ గుట్టు రట్టు చేసేందుకు రాజ్ న్యూస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మనం చూసాం ఇంతకుముందు పార్ట్ 2 మొదలు పెట్టగానే కాసేపట్లో బయలుదేరతారని చెప్పేసి అన్న బాధితుడు మధ్యలో మిస్ అయ్యాడు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది అంటే ఈ అక్రమాల చిట్టా బయటికి రావడానికి, ఈ ఇష్యూలు బయటకు రాకుండా ఉండటానికి తిరుపతిని ఏదన్నా చేయాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు తిరుపతి ఇప్పుడు రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నాడు. అసలు రాజ్ న్యూస్ స్టూడియోకి వచ్చే ముందు ఏం జరిగింది, ఎలా తప్పించుకుని వచ్చాడు, తర్వాత ఈ ఇష్యూలన్నీ బయటకు వస్తే శంభు దాస్కి సంబంధించిన అక్రమాల చిట్టా బయటకు వస్తే చాలామంది గుట్టు రట్టు బయటకు అవుతుందని చెప్పని కూడా వాళ్ళందరూ భయపడుతున్న పరిస్థితి. రాజ్ న్యూస్ నిజాల కోసం పోరాడుతుంది, నిజాన్ని చెప్తుంది అనటానికి ఇదొక్కటే ప్రత్యక్ష నిదర్శనం. సో ప్రస్తుతం తిరుపతి మన స్టూడియోలో ఉన్నాడు. ఇంతకుముందు పార్ట్ 2కు సంబంధించి లైవ్లోకి రావాల్సి ఉండగా మధ్యలో మిస్ అయిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఏ రకంగా మిస్ అయ్యాడని చెప్పని కూడా మనం తిరుపతిలో తెలుసుకుందాం. తిరుపతి చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నేను స్టూడియోకి వద్దామని బయలుదేరినా సార్. మధ్యలో నాకు ఇది ప్రజావాణి నుంచి మెసేజ్ వచ్చింది పొద్దున్న. నేను మెసేజ్ వచ్చింది చెప్పాను నాకు. అవును, అయితే అది కనుక్కుందాం ఏంది అని చెప్పి ప్రజావాణి దగ్గరికి వెళ్ళాను సార్. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళినాను. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ప్రజావాణి అనేది నడవదు అని తెలిసింది. స్టూడియోకు బయలుదేరదామని చెప్పి రోడ్డు పైకి వచ్చేసరికి ఓ 4 వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలుసు, అది ఇది అనేసరికి సార్ నాకు కొంచెం టెన్షన్ ఫీల్ అయింది. అంటే నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ 10 నిమిషాల్లో మీ స్టూడియోకి వస్తా అని చెప్పి నాకు చెప్పావు కదా, మేము ఆల్రెడీ రెడీ చేసాం, నువ్వు స్టూడియోకి వస్తున్నావు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసాం. తర్వాత కాసేపటికి వాయిస్ లేకుండా పోయింది. ఏం జరిగింది? అదే సార్, 4 వ్యక్తులు వచ్చారు. వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏందో అంతా మాకు తెలుసు, నువ్వు బండి ఎక్కువ అన్నారు. అంతలో నేను ఏం చేశానంటే సార్, ఒక బండి ఎక్కుదాం ఎక్కిపోయేసరికి కొంచెం ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి నేను అది నాకు ప్లస్ అయింది. నేను ఏం చేశానంటే మెల్లగా వాళ్ళ దగ్గర తప్పించుకొని పేపర్లన్నీ పట్టుకొని పక్క గల్లీలలోకి వెళ్ళి తిరిగి నా లొకేషన్ ఏమన్నా ట్రేస్ అవుట్ చేస్తారేమో అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి. ఓకే దాని గురించి అంటే మాకు ఏమైనా అంటే ఒకవేళ నువ్వు వస్తున్నావు అని చెప్పేసి నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, మరి కాసేపులో స్టూడియో ఉంటాను చెప్పి అనౌన్స్ చేశాను, కానీ మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మీ ఇమీడియట్గా స్థానిక పోలీసు సహకారం తీసుకొని తర్వాత ఏదో రకంగా ట్రాక్ చేద్దామని చెప్పంటే స్విచ్ ఆఫ్ అయింది, ఏం చేయలేకపోయాం. తర్వాత ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది చెప్పిన కూడా మాకు తెలియలేకుండా పోయింది. అదే సార్, అయితే స్విచ్ ఆఫ్ పెట్టాను. గల్లీలో నుంచి తిరిగి సార్ ఆఖరికి వాళ్ళని తప్పించుకొని రాజ్ న్యూస్ స్టూడియోకు వచ్చేసాను సార్. ఎస్, చూశారు కదా, నిజానికి భయం లేదు, నిజానికి గెలుపే కానీ ఓటమి లేదు. ఓడిపోయినట్టుగా కనిపిస్తున్నావు కానీ ఓటమి నిజం దరిదాపుల్లోకి రాదు అన్నది ఈ సంఘటనకు ప్రత్యక్ష నిదర్శనం.